అందరికీ హాయ్ అండి. మెగా ఫ్యాన్స్ని అలరించడమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పనిగా పెట్టుకున్నట్టున్నారండి. దానికి తగ్గట్లుగానే వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్లో ఒక యాంగ్జైటీ క్రియేట్ చేస్తూ వాళ్ళ రాబోయే సినిమాల మీద ఒక మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారండి. దాంట్లో భాగంగానే మనకు మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. అలా విధంగా పోయిన నెలలో మనకి చికిరి సాంగ్ పెద్ద సినిమాల నుండి రిలీజ్ చేశారండి. సో ఇవే కాకుండా మళ్ళీ రాబోయే 2 పెద్ద సినిమాలు అటు హీరోస్ మెగా హీరోస్ కావడం, మళ్ళీ డైరెక్టర్ కూడా ఒకరే సుకుమార్ గారు కావడం వల్ల ఫ్యాన్స్లో ఒక మంచి హైప్ యాంగ్జైటీ అయితే క్రియేట్ అయి ఉందండి. సో ఆ 2 సినిమాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనకు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు మొన్న ఆంధ్ర కింగ్ ప్రెస్ మీట్లో అయితే మనకు క్లారిటీ ఇచ్చేశారండి. ఆ అప్డేట్ ఏంటిదంటే పుష్ప 3 స్టోరీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసి సుకుమార్ గారు రెడీ చేసి పెట్టారట అండి. కాకపోతే మనకు రామ్ చరణ్ గారి డేట్స్ ఉండడంతో వాళ్ళు ప్రజెంట్ పెద్ద సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ RC-17 మన రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమా ఫస్ట్ షూట్ చేస్తారంట అండి. అది అయిపోయాక పుష్ప 3 షూటింగ్ చేస్తామని మనకు ప్రొడ్యూసర్ అయితే క్లారిటీ ఇచ్చేశారండి. సో దాన్ని బట్టి సుకుమార్ గారు ఫస్ట్ రామ్ చరణ్ గారితో RC-17 సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మనకు అల్లు అర్జున్ గారితో పుష్ప 3 సినిమా అయితే ప్లాన్ చేస్తున్నారండి. సో అందుకోసమే సుకుమార్ గారు పుష్ప 2 రిలీజ్ అయ్యి 1 ఇయర్ అవుతున్నా కానీ వేరే ఏ సినిమా చేయకుండా ఈ RC-17 స్క్రిప్ట్ మీద కూర్చొని ఒక మంచి పెద్ద సినిమా ప్లాన్ చేస్తున్నారండి. మనకు దాని గురించి మనకు ప్రొడ్యూసర్ గారు కూడా ఒక అప్డేట్ ఇచ్చారండి. అదేంటి అంటే RC-17 అనేది ఒక కాంటెంపరీ స్టోరీతో స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారంట అండి సుకుమార్ గారు. సో మనకి సుకుమార్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే మనకి ముందే తెలుసు కానీ రంగస్థలం ఎలా తీశారన్నది. సో ఫ్యాన్స్ అందరూ రంగస్థలంకి మించి ఉంటుందని అందరూ కోరుకుంటున్నారండి. సో కోరుకున్నట్టే ఉండాలని, అంతకంటే ఎక్కువ ఉండాలని మనం కూడా కోరుకుంటూ ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నామండి.